రాష్ట్ర రాజకీయాల్లో కులాల కుంపట్లు, పదవుల కోసం పాకులాటలు, ఇవే కదా మన నిత్యం చూస్తున్న రాజకీయాలు. కానీ ఆ నేత రూటే సపరేట్. పవర్ అంటే పోలీసుల సెల్యూట్లు కాదు, పల్లె ప్రజల తలరాతలు మార్చడం అంటున్నారు ఆయన. అసెంబ్లీ వేదికగా ఆయన ఇస్తున్న వార్నింగ్స్ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుందంటే ఆయన ఎంచుకున్నటువంటి శాఖలు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. అహంకారానికి ఆమడ దూరంలో ఉంటూ సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతున్న ఆ నాయకుడు వేస్తున్న పొలిటికల్ అడుగులేంటి? కులం కవచంగా వాడుకునే వారికి ఆయన ఇస్తున్నటువంటి స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. కులం కులం ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన ప్రధాన అంశం. ఎటు చూసినా కులాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి భావజాలాన్ని లేదా ఆయన చేసిన తప్పుల్ని యావత్తూ ఒక కులానికి అంటగడుతున్న ప్రమాదకరమైన ధోరణి మనం చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఏపీ అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిణితికి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ధోరణిపై ప్రజల్ని ఆయన అప్రమత్తం చేసిన తీరు కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. ఇది భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండకూడదో, సామాజిక బాధ్యతతో ఎలా నడుచుకోవాలో స్పష్టమైన సంకేతాలిస్తోంది. తప్పును తప్పుగా చూపుతూ కులాన్ని రాజకీయ ఆయుధంగా వాడడాన్ని ఆయన వ్యతిరేకించడం పాలకుల జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది. కులాల వెనుక దాక్కునే ధోరణి భవిష్యత్తులో అంతిమంగా సామాన్య ప్రజలకే తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన చెప్పడంలో ఒక లోతైన సామాజిక విశ్లేషణ దాగుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు సమాజం కులాల వారీగా విడిపోయి అభివృద్ధి కుంటుపడి తీరని నష్టం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే మేల్కొనడం అత్యంత ఆవశ్యకమని ఆయన వాదన. విభిన్న కులాల నుంచి వచ్చిన ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే ఇలాంటి తప్పుడు ఆలోచనల్ని, స్వార్థపూరిత విభజన రాజకీయాల్ని సమూలంగా మార్చగలమనేది ఆయన వ్యూహాత్మక ఆలోచన. స్వార్థ ప్రయోజనాల కోసం కులాన్ని కవచంగా వాడుకునే పాతతరం రాజకీయాల నుంచి ప్రజల్ని ఐక్యపథంలో నడిపించే ఒక కొత్త తరహా పాలిటిక్స్ వైపు ఆయన తన అడుగులు వేస్తున్నారని ఈ పరిణామాల్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నేటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న స్థాయిలో ఆయన అఖండ ప్రజాబలంతో ఎవరూ ఊహించని మెజారిటీతో నిలబడ్డారు. కానీ ఆయన తనకు దక్కిన ఈ అద్భుతమైన అవకాశాన్ని వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కాకుండా ప్రజల పట్ల ఒక గురుతర బాధ్యతగా మలుచుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఏనాడు ఆయన అహంకారాన్ని తన దరిచేరనివ్వలేదు. సరికదా, అధికార దర్పం, హంగు, ఆర్భాటాలకు ఆమడ దూరంలో ఉంటూ కేవలం పరిపాలనపైనే తన పూర్తి దృష్టిని సారించారు. ఒక అత్యున్నత పదవిలో ఉండి కూడా తన పరిమితుల్ని గౌరవిస్తూ రాజ్యాంగ వ్యవస్థ పట్ల ఎంతో వినయంతో మెలగడం ఆయనలోని అసలైన రాజనీతిజ్ఞతకు ప్రబల నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకంగా ఉన్నవారు హోంశాఖ లాంటి అత్యంత ప్రభావవంతమైన, ఆకర్షణీయమైన పోర్ట్ఫోలియోలను ఆశిస్తారు. తనకున్న క్రేజ్తో తన సినీ హీరోయిజాన్ని నిజ జీవిత రాజకీయాల్లోనూ సునాయాసంగా చూపించగల అవకాశం పవన్ కళ్యాణ్కు పుష్కలంగా ఉంది. ఆయన కోరుకుంటే ప్రభుత్వంలో చక్రం తిప్పగలిగే స్థాయిలో ఉన్నప్పటికీ ఆ మార్గాన్ని ఆయన ఎంచుకోలేదు. ఎందుకంటే అధికారం అంటే కేవలం పోలీసుల సెల్యూట్లు, కాన్వాయ్ల హడావిడి కాదు, క్షేత్రస్థాయిలో నిరుపేద ప్రజల తలరాతలు మార్చే ఒక గొప్ప అవకాశమని ఆయన బలంగా భావించారు. అందుకే పవర్ చూపే శాఖల కంటే ప్రజల కోసం నిరంతరం పనిచేసి చూపే శాఖల వైపు ఆయన దృష్టి సారించారు. ఈ నిర్ణయం ఆయన అకౌంటబిలిటీని, ప్రజాసేవ పట్ల నిబద్ధతను తెలియజేస్తోంది. చూశారుగా, పదవి దక్కిన తర్వాత హంగులు, ఆర్భాటాల కోసం పాకులాడే నాయకులున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ఎంత విభిన్నంగా ఉందో. ముఖ్యంగా ఆయన మంత్రిత్వ శాఖలో పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలు వదిలేసి ఎవరూ పెద్దగా పట్టించుకొని గ్రామీణ శాఖలను ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? ఆ నిర్ణయం వెనుకున్నటువంటి అసలు దార్శనికత, పల్లెల ప్రగతి కోసం ఆయన పన్నుతున్నటువంటి వ్యూహం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంచుకున్న శాఖలు ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలు. రాష్ట్ర గత చరిత్రను గమనిస్తే ఈ శాఖల నిర్వహణపై అగ్రనేతలెవరూ పెద్దగా దృష్టి సారించలేదనేది స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా కేవలం నామమాత్రపు శాఖలుగానే మిగిలిపోయిన వాటికి ఆయనిప్పుడు కొత్త జీవం పోస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు అసలైన పట్టుకొమ్మలు ఈ గ్రామీణ శాఖలే అన్న సత్యాన్ని ఆయన గ్రహించారు. కేవలం కాసుల కోసమో, హోదా కోసమో కాదు అన్నట్టుగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చూసి తొలినాళ్లలో రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యపోయినా ఆ నిర్ణయం వెనుకున్న ఆయన దార్శనికత ఏంటన్నది ఇప్పుడు అమలవుతున్న విధానాల ద్వారా ప్రజలందరికీ స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆయా శాఖల బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటి రూపురేఖలే సమూలంగా మారిపోవడం ప్రారంభించాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్ట్కు ఆయన ప్రాక్టికల్గా ప్రాణం పోస్తున్నారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, స్వచ్ఛతను, పచ్చదనాన్ని పెంపొందించడం లక్ష్యంగా అనేక వ్యవస్థాగత మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ శాఖలిప్పుడు ప్రత్యేక గుర్తింపు పొందేలా, దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా మారాయి. తనదైన వినూత్న శైలిలో గతంలో ఏమాత్రం ప్రాధాన్యత లేని శాఖల్లో నేడు సామాన్య ప్రజల్ని భాగస్వామ్యం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కింది స్థాయి అధికారుల జవాబుదారీతనాన్ని పెంచుతూ పరిపాలనను పల్లె ప్రజల ముంగిటకు తీసుకెళ్లడంలో ఆయన విశేషమైన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా పచ్చని గ్రామీణ వాతావరణంతో, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో నిండుంది. ఈ కీలకమైన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపులుండేలా చూడటం కూటమి ప్రభుత్వం తీసుకున్న అత్యుత్తమ విధాన నిర్ణయంగా చెప్పవచ్చు. ప్రభుత్వ నిధులుంటేనే గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు లాంటి కనీస వసతులు మెరుగుపడతాయన్న వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ ముందుగానే గుర్తించారు. పల్లెల ప్రగతికి అవసరమైన ఆర్థిక ఇంధనాన్ని సమకూర్చడంలో ఆయన చూపిన పట్టుదల వల్లే నేడు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు కొత్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. స్థానిక సంస్థల బలోపేతం ద్వారా రాష్ట్రాభివృద్ధికి ఇది ఒక పటిష్టమైన పునాదిగా మారుతుందని ఆర్థిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. కేవలం పంచాయతీరాజ్ శాఖ ద్వారా పల్లెల ప్రగతికి బాటలు వేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ తాను బాధ్యతలు తీసుకున్న పర్యావరణ, అటవీ శాఖల పట్ల కూడా అంతే కఠినమైన జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎలాంటి నియంత్రణ లేకుండా ఇష్టారాజ్యంగా సాగిన అటవీ సంపద దోపిడీకి, పర్యావరణ విధ్వంసానికి ఆయనిప్పుడు గట్టిగా పగ్గాలు వేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత అరుదైన ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే కాకుండా పట్టుబడిన దుంగల్ని పారదర్శకంగా వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చే దిశగా ఆయన తీసుకుంటున్న తాజా చర్యలు ఆయనలోని పాలనా దక్షతను కళ్లకు కడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటూ కాలుష్య నియంత్రణ మండలిని ప్రక్షాళన చేయడం, అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడం లాంటి నిర్ణయాలు ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రకృతి వనరుల్ని కాపాడుకోవడం భవిష్యత్ తరాలకు మనమిచ్చే అతిపెద్ద ఆస్తి అని బలంగా నమ్మే ఆయన పర్యావరణ పరిరక్షణలో రాజీలేని పోరాటం చేస్తున్నారు. పంచాయతీరాజ్ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది కదా. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు యువ కెరటం పవన్ కళ్యాణ్. వీరిద్దరి కాంబినేషన్ ఏపీ భవిష్యత్తును ఎలా మారుస్తోంది? అలాగే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ హుందాతనం వైరి వర్గాలకు ఎలాంటి చెమటలు పట్టిస్తోందో చూద్దాం. ప్రస్తుతం ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే రాష్ట్రం అంటేనే ఒకవైపు అపార అనుభవం ఉన్న విషనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు ప్రజల్లో అమితమైన ఆదరణ ఉన్న పవర్ఫుల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా సమీకరణాలు మారిపోయాయి. వీరిద్దరి సమకాలీన రాజకీయ పోకడ, పనితీరు ఒకే లక్ష్యంతో సాగుతోందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అనుభవానికి, యువ ఆలోచనలకు మధ్య అద్భుతమైన సమన్వయం కనిపిస్తోంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే రెండు ప్రధాన అంశాల్ని సమతుల్యం చేస్తూ అత్యంత కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో వీరు అనుసరిస్తున్న తీరు పారదర్శక పాలనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తోంది. ఇద్దరు నాయకులు ఒకే మాట మీద నిలబడి వ్యవస్థను నడిపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక్కడే రాజకీయ విశ్లేషకులు మరొక ఆసక్తికరమైన చారిత్రక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితం కూడా తొలినాళ్లలో గ్రామీణ ప్రాంతాలతో ముడిపడిన తర్వాతే ఒక గాడిలో పడింది. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో కర్షక పరిషత్ విభాగాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించడమే ఆయనలోని రాజకీయ పరిణితికి, భవిష్యత్తు నాయకత్వ లక్షణాలకు తొలిమెట్టుగా మారింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కూడా నాడు చంద్రబాబు అనుసరించిన ఆచరణాత్మక తీరుకు అద్దం పడుతోంది. గ్రామీణ ప్రజలతో మమేకం కావడం ద్వారానే వ్యవస్థలో బలమైన, సుస్థిరమైన మార్పులు తీసుకురాగలవన్న వాస్తవానికి ఈ ఇద్దరు నాయకుల ప్రస్థానం ఒక ప్రబల నిదర్శనంగా మన కళ్ల ముందు కనిపిస్తోంది. మొత్తానికి పవర్ అనేది మనం కూర్చునే కుర్చీలోనో, శాఖల్లోనో కాదు. ప్రజా సంక్షేమం కోసం మనం వేసే అడుగులే ఎప్పుడూ పవర్ఫుల్ అని పవన్ కళ్యాణ్ నిరూపించారా అంటే నిస్సందేహంగా అవుననే చెప్పాలి. ఒక సాధారణ శాఖను కూడా తనదైన విషన్తో అసాధారణమైందిగా మార్చడం ఆయన పాలనా దక్షతను తెలియజేస్తోంది. పండిన చెట్టు వంగి ఉంటుంది అన్నట్లు చేతిలో తిరుగులేని అధికారం ఉన్నా ఎంతో నిరాడంబరంగా వ్యవహరిస్తూ చేతల ద్వారా మాత్రమే ఆయన ఫలితాలు రాబడుతున్నారు. శాఖ ఏదైనా దానికి ప్రాణం పోసేది నాయకుడి పారదర్శకత, చిత్తశుద్ధి మాత్రమేనని ఆయన పాలనా విధానం రుజువు చేస్తోంది. మాటల కంటే ప్రజానుకూల విధానాలు, చేతలే సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతాయన్నది ఆయన రాజకీయ సిద్ధాంతంగా మారిపోయింది. ఇక తాజా అసెంబ్లీ సెషన్స్ తీరును గమనిస్తే పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త హుందాతనంతో కూడిన డిఫరెంట్ రోల్లో నిలబడ్డం రాష్ట్ర ప్రజల్లో పెద్ద ఎత్తున సానుకూల చర్చను రేకెత్తిస్తోంది. వైరి వర్గాల్ని సైతం విస్మయానికి గురిచేసేలా ఆయన కేవలం ప్రజా సమస్యలపైనే నిష్కర్షగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా తన వాగ్దాటి బ్యాలెన్స్ తప్పలేదు. అసభ్యకర వ్యాఖ్యలకు, నిరాధారమైన వ్యక్తిగత దూషణలకు ఆయన ప్రసంగాల్లో ఏమాత్రం తావులేదు. ఆయన మాటల్లో ఉన్నదల్లా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలన్న తపన మాత్రమే. ప్రతిపక్షాలపై విమర్శలు చేసే సమయంలో కూడా ఆయన ప్రదర్శిస్తున్న హేతుబద్ధత, నిబద్ధత నేటి రాజకీయాల్లో ఒక కొత్త ఆదర్శాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతోందని చెప్పవచ్చు. సాధారణంగా అసెంబ్లీ హాలు అంటే అదొక పవిత్ర దేవాలయం. కోట్లాది మంది సామాన్యుడి గొంతుకను బలంగా వినిపించే అత్యున్నత వేదిక. కానీ నేటి కాలంలో అది అలా లేకపోవడంపైనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపటికి స్వార్థ రాజకీయాలు, దూషణలకు ఇస్తున్న ప్రాధాన్యత, అసలైన ప్రజా సమస్యలకు ఇవ్వడం లేదనే కోణాన్ని ఆయన విధానపరంగా తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను గొప్ప నాయకుణ్ణి అన్న భేషజాలకు తావు లేకుండా నేను నాయకుణ్ణి కాదు, కేవలం మీ సేవకుణ్ణి అని పదే పదే చెప్పడం ఆయనలోని రాజకీయ జవాబుదారీతనానికి పరాకాష్ట. ఈ తరహా నిస్వార్థమైన, ప్రజల పట్ల నిరంతరం జవాబుదారీగా ఉండే విధానమే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన శ్రీరామరక్ష అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అసెంబ్లీ అంటే కేవలం స్వార్థ రాజకీయాలకు వేదిక కాదు, కోట్లాది సామాన్యుల గొంతుక వినిపించే పవిత్ర దేవాలయమని పవన్ కళ్యాణ్ చేతల్లో నిరూపిస్తున్నారు. నేను గొప్ప నాయకుణ్ణి అన్నటువంటి భేషజాలకు పోకుండా నేను మీ సేవకుడినని ఆయన పదే పదే చెప్పడం వెనుకున్నటువంటి నిజాయితీ, భవిష్యత్ నవ్యాంధ్రకు అసలైన శ్రీరామరక్ష. పవర్ కోసం రాజకీయాలు చేసే నేతల మధ్య ప్రజల కోసం పవర్ను వాడేటువంటి ఈ తరహా నాయకత్వం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప ఆదర్శం. మనకు కావాల్సింది కులాల రొంపిలో లాగే నాయకులా, లేక నిస్వార్థంగా పనిచేసే సేవకులనా?